స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో డిగ్రీ విద్యార్థినులు ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు మానవహారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక జేఎంజే మహిళా కాలేజీలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డిగ్రీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని పరిరక్షిస్తామంటూ నినాదాలు చేశారు. ఇందుకు అవసరమైన పలు నినాదాలు చేశారు. ప్లాస్టిక్ సంచుల వద్ద జూట్ సంచులు ముద్దు, ప్లాస్టిక్ వాడకు ప్రాణాలకు తీయకు అంటూ నినాదాలు చేపట్టారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా కాటన్ లేదా కాగితం సంచుల్ని వాడాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల డ్రైనేజీలు మూసుకుపోయి నీటి ద్వారా వ్యాధులు వేస్తాయని హెచ్చరించారు. దీంతో పాటు ఈ రోజు నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తామని శపథం చేస్తున్నాను అంటూ విద్యార్థులను ప్రతిజ్ఞ చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ దాసరి విజయలక్ష్మి, అధ్యాపకులు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. So today also is one of the days, third Saturday of every month, and February 3rd Saturday is today. So today's theme is litter free campus. So that is not only our campus but the entire state of Andhra Pradesh. Okay, so for that yesterday afternoon we began little bit cleaning, and today also we see you in NSS dress and all that. So today also we